ఈ వీడియోలో డివిజిబిలిటీ రూల్స్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. అండ్ వేరియస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లైక్ డీసెట్ కావచ్చు, ఎడ్సెట్, ఐసెట్ ఈ ఎగ్జామ్స్ లో మనకు డివిజిబిలిటీ రూల్స్ లో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అవి కూడా ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మెయిన్ గా మనకు డివిజిబిలిటీ రూల్స్ అన్న భాజనీయ సూత్రాలన్న ఒకటే. సో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం కి రెండు కంబైన్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు 2 నుంచి 11 సో వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎట్లా అడుగుతారో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకుందాం. విచ్ నంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2? సో తెలుగులో వచ్చేసి ఏ సంఖ్యను 2 ద్వారా ఆర్ 2 ద్వారా ఖచ్చితంగా భాగించవచ్చు. సో మనకు ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే, సో 2 యొక్క మల్టిపుల్స్. సో దాని మీనింగ్ ఏంది? విచ్ నంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 అంటే 2 యొక్క మల్టిపుల్స్ ఏమేమి ఉన్నాయి ఇచ్చిన ఆన్సర్స్ లో అదన్నా చేసుకోవచ్చు. లేదు అంటే ఇచ్చిన ఆన్సర్స్ లో 2 అనేది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు 24 ఉంది. సో 24 ఆన్సర్ అవునా కాదా అని ఎలా చెక్ చేసుకోవాలి? 2 టేబుల్లో మనకు 24 వస్తుందా లేదా అంటే 2 యొక్క మల్టిపుల్ అవునా లేదా చెక్ చేసుకోవాలి. లేదు అనుకుంటే 24 కి 2 అనేది ఫ్యాక్టర్ లేదా అది చెక్ చేసుకోవాలి. సో ఈ 2 వేస్ గా మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకు లాంగ్ ప్రాసెస్. సో ఈజీ వేగా మనం ఎలా చేసుకోవాలో ఇప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ 2 తోని ఇచ్చిన నంబర్ డివిజిబుల్ అవుతుందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలంటే మనం లాస్ట్ డిజిట్స్, సో 2 డిజిట్స్, 3 డిజిట్స్, 4 డిజిట్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇచ్చినా మీరు లాస్ట్ డిజిట్ 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 లాస్ట్ డిజిట్ లో ఈ డిజిట్స్ ఉంటే అది ఎగ్జాక్ట్లీగా డివిజిబుల్ అవుతుంది. అంటే 2 యొక్క మల్టిపుల్ అది. సో ఇప్పుడు ఆప్షన్స్ లో చూద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ 24 ఇచ్చారు. సో లాస్ట్ డిజిట్ ఏముంది? 4 ఉంది. సో 4 ఉంది కాబట్టి 2 తోని ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవుతుంది. బి ఆప్షన్ లో 57 ఉంది. సో 7 ఉంది ఇక్కడ. 7 ఈజ్ ఏ ఆడ్ నంబర్, ఈవెన్ నంబర్ కాదు. సో మనకు 2 టేబుల్లో డివిజిబుల్ అవ్వాలంటే 0, 2, 4, 6, 8 ఉంటేనే డివిజిబుల్ అవుతుంది. సో 7 ఉంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ బి తప్పు. సో సి ఆప్షన్ చూడండి, 234. సో లాస్ట్ డిజిట్ 4 ఉంది. సో ఇది 2 తోని డివిజిబుల్ అవుతుంది. సో ఈ 4 డివిజిబుల్ అయితే కంప్లీట్ 234 అనేది కంప్లీట్లీ డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 0. సో లాస్ట్ డిజిట్ 0 ఉంది కాబట్టి ఈ 2 టేబుల్లో కూడా మనకు డివిజిబుల్ అవుతుంది. సో జస్ట్ మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో లాస్ట్ డిజిట్ ఇచ్చిన డిజిట్ లో 0, 2, 4, 6, 8 అని వస్తే అది ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవుతుంది. సో దీని మీనింగ్ ఏంటంటే 2 యొక్క మల్టిపుల్స్ ఏంది ఆప్షన్ లో మీనింగ్ అన్నట్టు. అంటే విచ్ నెంబర్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 అంటే 2 యొక్క మల్టిపుల్స్. ఆ 2 యొక్క మల్టిపుల్స్ మనము ఈజీగా ఐడెంటిఫై ఎలా చేసుకోవాలి? లాస్ట్ డిజిట్స్ మాత్రమే చూసుకోవాలి. లాస్ట్ డిజిట్ లో 0, 2, 4, 6, 8 వస్తే అవి ఆన్సర్స్. సో ఇది 2 యొక్క టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ. నెక్స్ట్ 3 చూద్దామండి. సో సేమ్ క్వశ్చన్, విచ్ నంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 3? ఏ సంఖ్యను 3 ద్వారా ఖచ్చితంగా భాగించవచ్చు? సో ఇప్పుడు 3 ఉంది. సో దీన్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలంటే మెయిన్ గా ఏ డిజిట్ అని ఇవ్వని ఆ డిజిట్స్ కి సమ్ చేయాలి, అడిషన్. అంటే ఇక్కడ 36 ఉంది ఎగ్జాంపుల్. సో 3 + 6 ఏమవుతుంది? 9 అవుతుంది. ఈ వచ్చిన ఆన్సర్ 3 టేబుల్లో పోతుందా లేదా అంటే 3 యొక్క మల్టిపుల్ 9 అవునా కదా చెక్ చేసుకోవాలి. సో 3 టేబుల్లో 9 వస్తుంది అంటే 9 అనేది 3 కి మల్టిపుల్. సో అందుకే ఆన్సర్ 36 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 3. నెక్స్ట్ ఇది చూద్దాం. 32 కి 3 + 2 ఏమవుతుంది? 5 అవుతుంది. సో 5 ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 3. సో 3 టేబుల్లో 5 రాదు. అంటే టేబుల్స్ ఈజ్ నథింగ్ బట్ మల్టిపుల్స్. సో 3 టేబుల్లో 5 రాదు కాబట్టి 32 ఈజ్ నాట్ ఎన్ ఆన్సర్. నెక్స్ట్ 45. సో 45 4 + 5 ఏమవుతుంది? 9 అవుతుంది. సో 9 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3. సో ఇది కూడా ఆన్సర్. సో ఏ బి ఆన్సర్. నెక్స్ట్ సి చూద్దాం. సో 3 + 6 + 9. సో 3 + 6 9, 9 + 9 18. సో 18 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3. సో 18 అనేది 3 యొక్క మల్టిపుల్ కాబట్టి సో 3 అనేది ఫ్యాక్టర్. సో 18 కి 3 అనేది ఫ్యాక్టర్. సో ఇది కూడా ఆన్సర్. సో ఇక్కడ ఏమడిగారు? ఎగ్జాక్ట్లీ 3 కాబట్టి ఏసిడి ఆన్సర్. సో సింపుల్ గా మనకి ఇచ్చిన నంబర్ ని యాడ్ చేస్తే అది మనకి 3 టేబుల్లో వస్తుందా లేదా? టేబుల్ ఈజ్ నథింగ్ బట్ మల్టిపుల్స్. సో మల్టిపుల్స్ అవునా కదా చెక్ చేసుకోవాలి. సో దాన్ని మనము 3 మల్టిపుల్స్ అంటారు. అంటే టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ రూల్ 3. సో నెక్స్ట్ 4. సో సేమ్ క్వశ్చన్, నేను క్వశ్చన్స్ ని రిపీట్ చేయను ఎందుకంటే సేమ్ ఫార్మేట్ ఉంది. జస్ట్ మనకు షార్ట్ కట్ ఒకటి తెలుసుకుంటే సరిపోతుంది. సో 4 టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ 4 ఇది ఎగ్జాక్ట్లీ 4 అనేది ఫ్యాక్టరా కాదా అనేది ఎలా తెలుసుకోవాలంటే జస్ట్ మనకు లాస్ట్ 2 డిజిట్స్ అండి. సో ఇచ్చిన ఆప్షన్స్ లో లాస్ట్ 2 డిజిట్స్ 4 తోని మల్టిపుల్స్ అవునా కాదా అదొకటే చెక్ చేసుకోవాలి.
సో నార్మల్ గా 4 టేబుల్లో 4 6 24. సో లాస్ట్ 2 డిజిట్స్ ఇక్కడ ఉన్నాయే 2 డిజిట్స్. సో 2 డిజిట్స్ మల్టిపుల్ 4 యొక్క మల్టిపుల్ కాబట్టి ఇది ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ 844 ఉంది. సో ఎన్ని నంబర్స్ అన్న ఉండండి, మనకు జస్ట్ లాస్ట్ 2 డిజిట్స్, ఈ లాస్ట్ 2 డిజిట్స్ 4 టేబుల్ అంటే 4 యొక్క మల్టిపుల్ కాదా చెక్ చేసుకోవాలి. సో 4 11 44 అంటే 44 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 4 ఆర్ 4 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 44. సో మల్టిపుల్ ఫ్యాక్టర్ డిఫరెంట్ టర్మ్స్, కాకపోతే మనం ఎలా అయినా చెక్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మనకు ఆన్సర్. సో నెక్స్ట్ 131 ఉంది. సో 131 లో మనం ఏం చేయాలి, ఓన్లీ లాస్ట్ 2 డిజిట్స్ 31 ఈజ్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 4 ఆర్ 4 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 31. సో ఇది ఆన్సర్ కాదు. సో నెక్స్ట్ 1,14,244 ఉంది. సో ఇక్కడ జస్ట్ 44 2 డిజిట్స్ తీసుకోవాలి. సో 4 టేబుల్లో పోతుందా లేదా చూసుకోవాలి. సో 4 11 44 అంటే ఇది మల్టిపుల్ ఆఫ్ 4 ఆర్ 4 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 44. సో ఇది కరెక్ట్ ఆన్సర్. సో బి అండ్ డి ఆర్ ద ఆన్సర్స్ అండ్ ఏ ఆల్సో ఆన్సర్. సో ఈ విధంగా మీరు 4 టేబుల్ టెస్ట్ ఫ్యాక్టర్ అవునా కాదా చెక్ చేసుకోవాలి. ఎలా అంటే లాస్ట్ 2 డిజిట్స్ 4 టేబుల్లో పోతే అదే ఆన్సర్, లేకపోతే రాంగ్. సో నెక్స్ట్ టెస్ట్ ఆఫ్ డిజిబిలిటీ 5 అండి. సో ఇచ్చిన ఆప్షన్స్ లో జస్ట్ మీరు లాస్ట్ డిజిట్ లో 0 ఆర్ 5 ఉంటే సరిపోతుంది. 0 ఉన్న ఆన్సరే, 5 ఉన్న అది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ 10 ఉంది, 10 లో లాస్ట్ డిజిట్ వచ్చేసి 0. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ 125 ఉంది, 125 లో లాస్ట్ డిజిట్ 5. సో ఇది కూడా ఆన్సరే. ఇప్పుడు 57 లో లాస్ట్ డిజిట్ 7 ఉంది. సో 7 ఉంది కాబట్టి ఇట్స్ నాట్ ఏ ఆన్సర్. ఇప్పుడు లాస్ట్ డిజిట్ ఏముంది ఇక్కడ 1580, లాస్ట్ డిజిట్ 0. సో 0 ఉంది కాబట్టి 5 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 1580. సో దీని మీనింగ్ ఏముంది, ఏ సంఖ్యను 5 ద్వారా ఖచ్చితంగా భాగించబడును. జస్ట్ ఇచ్చిన నంబర్ ఫ్యాక్టరా కాదా చెక్ చేసుకోవాలి, లేదంటే ఇచ్చిన నంబర్ మల్టిపుల్ కాదా చెక్ చేసుకోవాలి. ఏది చెక్ చేసుకున్నా నో ప్రాబ్లం. సో లాస్ట్ డిజిట్ 0 ఆర్ 5 ఉంటే అది 5 తోని ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవుతుంది. సో నెక్స్ట్ 6 యొక్క టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ. సో 6 ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 2 అండ్ 3, 2 3s 6. సో 6 ఈ 2 3 ఏమంటాం మనం, 2 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 6, 3 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 6. సో ఆటోమేటిక్ గా మనం 6 తోని డివిజిబుల్ అవ్వాలంటే అది 2 తోని అవ్వాలి, 3 తోని అవ్వాలి. సో అందుకే ఏ నెంబర్ అన్నా ఇవ్వండి, అది 2 తోని డివిజిబుల్ అవ్వాలి, 3 తోని డివిజిబుల్ అవ్వాలి. బోత్ 2 and 3 తోని చెక్ చేసుకుంటే అది ఆటోమేటిక్ గా 6 తోనే అవుతుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఏ ఆప్షన్ 24 ఉంది. సో 2 తోని డివిజిబుల్ అవుతుంది, 3 తోని కూడా డివిజిబుల్ అవుతుంది. ఎందుకు, 2 12s 24, 3 8s 24. సో ఇది 6 తోనే ఆటోమేటిక్ గా అవుతుంది. నెక్స్ట్ 144 ఉంది. సో 144 2 తోని చెక్ చేసుకోవాలి, 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి. 2 కావాలంటే ఇక్కడ 4 ఉంది, అంటే 0 2 4 6 8 ఉంటే 2 తోనే అవుతుంది. 3 తోనే అవ్వాలంటే అన్ని యాడ్ చేయాలి నంబర్స్, 1 + 4 + 4 9. సో 3 టేబుల్లో 9 వస్తుంది. సో ఇది కూడా ఆన్సర్. ఇక్కడ చూడండి సి ఆప్షన్ 38 ఉంది. 38 మనకి ఇది 2 తోని పోతుంది, కానీ 3 తోని పోతుందా లేదా చెక్ చేసుకోవాలి. 3 + 8 ఏమవుతుంది, 11 అవుతుంది, కానీ 3 టేబుల్లో 11 పోదు. సో ఇట్స్ ఏ రాంగ్ ఆన్సర్. అంటే 2 తోని పోవాలి, 3 తోని పోవాలి, అప్పుడే 6 తోని పోతుంది. ఓన్లీ 2 తోని పోయినా, ఓన్లీ 3 తోని పోయినా ఇట్స్ నాట్ ఆన్సర్. సో నెక్స్ట్ డి చూద్దాం. సో డి లాస్ట్ డిజిట్ 0 ఉంది. సో 2 తోని పోతుంది. నెక్స్ట్ 3, 2 + 4 ఎంత 6, 6 + 6 12, 12 + 0 12. సో 3 టేబుల్లో కూడా పోతుంది. సో ఇది కూడా ఆన్సరే. సో ఏ అండ్ డి ఆర్ ద ఆన్సర్. సో 6 టేబుల్లో పోవాలంటే అది 2 టేబుల్ అండ్ 3 టేబుల్ తోని పోతే ఏ నంబర్ అన్నా ఇచ్చింది ఇలా చెక్ చేసుకోవాలి, 2 and 3 తోని డివిజిబుల్ అవుతుందా లేదా. నెక్స్ట్ 7. సో నార్మల్ గా మనకు 7 ఎక్కువ అడగరండి, జస్ట్ మీరు తెలుసుకొని ఉంచుకుంటే సరిపోతుంది. కొన్ని పెద్ద నంబర్స్ ఇచ్చినప్పుడు ఈజీగా మీరైతే చేసుకోవచ్చు. సో ఇక్కడ 7 తోని డివిజిబుల్ అవ్వాలంటే జస్ట్ మనకు డిజిట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ 14 ఉంది ఆర్ 28, బి ఆప్షన్ తీసుకుందాం. ఏ డిజిట్ అని ఇవ్వండి, లాస్ట్ డిజిట్ తీసుకోండి, లాస్ట్ డిజిట్ ని డబల్ చేయాలి. 8 + 8, 8 ని డబల్ చేస్తే 16 అవుతుంది. సో 16 ఆ లాస్ట్ డిజిట్ తప్ప మిగతా డిజిట్స్ ఎన్న ఉండండి అవి మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సో 8 కాకుండా మిగతా డిజిట్ ఏముంది, 2 ఉంది. సో 16 - 2 ఏమవుతుంది 14. సో వచ్చిన ఆన్సర్ 7 టేబుల్లో పోతుందా లేదా చెక్ చేసుకోవాలి. సో 7 టేబుల్లో పోతుంది, 7 2s 14. సో ఇది మనకు 7 టేబుల్లో పోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మిగతాయి చెక్ చేద్దాం.
ఇప్పుడు బి ఆప్షన్ 28 ఉంది. లాస్ట్ డిజిట్ దాన్ని డబుల్ చేయాలి. సో ఇది ఆల్రెడీ మనం చెక్ చేసాము. సో నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు 154 చూద్దాం. సో 154 ఉంది. సపోజ్ మనకు యాక్చువల్గా మనకు నార్మల్ డివిజన్ మెథడ్ చేద్దాం. 7 2 జా 14, మళ్ళీ 14 వస్తుంది. 7 2 జా 14. సో ఇది మనకు నార్మల్ మెథడ్ తెలుసు. సపోజ్ ఇదే మనం షార్ట్ కట్ గా చేసుకోవాలంటే ఇప్పుడు 154 ఉంది. సో 154 ని మనం ఏం చేయమన్నాం, ఈ లాస్ట్ డిజిట్ ని డబుల్ చేయాలి. డబుల్ చేస్తే ఏమవుతుంది, 8 అవుతుంది. మైనస్ రిమైనింగ్ టర్మ్, సో 15. ఇక్కడ -7 వస్తుంది. కాకపోతే మనకు సైన్ మైనస్ ప్లస్ సంబంధం లేదు. 7 టేబుల్లో పోతుందా లేదా, 7 -1 జా -7 వస్తుంది. సో 7 టేబుల్లో పోతుందా లేదా చెక్ చేసుకోవాలి. సో 7 టేబుల్లో పోతుంది కాబట్టి 154 కూడా మనకు పోతుంది ఆన్సర్. నెక్స్ట్ 4, ఇప్పుడు 28 చెక్ చేద్దాం. ఇక్కడ 28 ఉంది ఎగ్జాంపుల్. ఆ 28 ఆల్రెడీ చెక్ చేసాము. 14 కూడా 4 ని డబుల్ చేస్తే 8 అవుతుంది. 8 - 1 7. సో 7 టేబుల్లో 7 వస్తుంది కాబట్టి ఇది కూడా ఆన్సర్. సో 28. ఇప్పుడు 36 ఉంది. సో 36 ఎలా చెక్ చేసుకోవాలి, 6 ని డబల్ చేయాలి. 12 -3 9. సో 9 మల్టిపుల్ కాదు 7 లో. సో 7 టేబుల్లో 9 రాదు కాబట్టి ఇట్స్ నాట్ ఎన్ ఆన్సర్. సో 7 టేబుల్ చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలంటే లాస్ట్ డిజిట్ మీకు 3 డిజిట్స్ ఇవ్వని, 4 డిజిట్స్ ఇవ్వని, 5 డిజిట్స్ ఉండని, లాస్ట్ డిజిట్ ని డబల్ చేయాలి. ఆ రిమైనింగ్ డిజిట్స్ ని మైనస్ చేయాలి. మైనస్ చేసిన నంబర్ ని 7 టేబుల్లో వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. వస్తే ఓకే, లేకపోతే అది రాంగ్ ఆన్సర్, లైక్ అది డివిజిబుల్ కాదు. సో ఇది 7. సో నెక్స్ట్ 8. సో 8 ఏం లేదండి, ఇచ్చిన ఆప్షన్స్ ని లాస్ట్ 3 డిజిట్స్, సో లాస్ట్ 3 డిజిట్స్ ఉంటుంది కదా, లాస్ట్ 3 డిజిట్స్ చెక్ చేసుకోవాలి. ఆ లాస్ట్ 3 డిజిట్స్ 8 టేబుల్లో పోతుందా లేదా, ఆ రిమైనింగ్ టర్మ్ మొత్తం మనకు డివిజిబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆప్షన్ లో 1800 ఉంది. సో 1800 లో మనం లాస్ట్ 3 డిజిట్స్ మాత్రమే చూసుకోవాలి. 800 అనేది 8 టేబుల్లో పోతుందా లేదా. 8 టేబుల్లో పోతుందా లేదా అంటే ఏంది, ఆ 800 అనేది 8 మల్టిపుల్ కాదా చెక్ చేసుకోవాలి. ఆర్ 800 కి 8 ఫ్యాక్టర్ కాదా అది చెక్ చేసుకోవాలి. టేబుల్లో పోతుందా లేదా అనేది మనం చిన్నప్పటి నుంచి అలా మన టీచర్స్ అలా చెప్తారు కాబట్టి ఆ విధంగా చెప్తున్నాను. సో ఇప్పుడు నార్మల్ డివిజన్ చేద్దాము. 8 1 జా 8, 800 జా 800. సో ఇక్కడ 0. సో ఇది లాస్ట్ 3 డిజిట్స్ 8 టేబుల్లో పోతుంది కాబట్టి 1800 కూడా పోతుంది దాని మీనింగ్. సో ఆప్షన్ ఏ కరెక్ట్. సో ఇప్పుడు ఈ బి అనేది మనకి ఆప్షన్ ఏమి ఇచ్చారు, 32,160. సో మనం ఏం చేయాలి, ఈ లాస్ట్ 3 డిజిట్స్ మాత్రమే చెక్ చేసుకోవాలి. సో 160 8 టేబుల్లో పోతుందా లేదా, 8 2 జా 16, 8 20 జా 160. సో 0. సో 8 టేబుల్లో పోతుంది. సో ఈ 160 8 టేబుల్లో పోతుంది కాబట్టి 32,160 కూడా 8 టేబుల్లో పోతుంది. అంటే ఆ 8 కి సంబంధించిన మల్టిపుల్ అది. సో ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ 3 డిజిట్స్ చూద్దాం. సో 160 ఉంది. 160 మనకు ఓన్లీ 3 డిజిట్స్ ఇచ్చారు. సో 8 20 160. సో ఇది కంప్లీట్ గా డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇది చూద్దాం. సో 2310. సో లాస్ట్ 3 డిజిట్స్ ఏమి ఉన్నాయి, 310. సో 8 టేబుల్లో పోతా లేదా చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ 8 4 32. సో పెద్దగా అవుతుంది. సో 8 3 24. సో ఇక్కడ 7 మిగులుతుంది, ఇక్కడ 70. సో 6 8 48, 8 9 72, 8 8 64. సో ఇక్కడ రిమైండర్ వచ్చింది అంటే ఎగ్జాక్ట్లీగా డివిజిబుల్ అవుతలేదు. సో ఇట్స్ ఏ రాంగ్ ఆన్సర్. సో ఏబిసి. సో 8 డివిజిబిలిటీ ఎలా చెక్ చేసుకోవాలంటే లాస్ట్ 3 డిజిట్స్ ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతాయి, ఆ హోల్ టర్మ్ డివిజిబుల్ అవుతుంది. అంటే అది ఇచ్చిన 8 మల్టిపుల్ అన్నట్టు. సో ఆ విధంగా మీరు చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ 9 అండి. సో ఏ సంఖ్య 9 ద్వారా ఖచ్చితంగా భాగించవచ్చు. ఏ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 7 ఇఫ్ ద సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ ఈస్ డివిజిబుల్ బై 9. సో సేమ్ 3 లాగానే ఇది కూడా. సో ఎగ్జాంపుల్ మనకు 135 ఉంది. సో ఇందులో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 3 డిజిట్స్ ఉన్నాయి. సో 1 + 3 + 5 ఏమవుతుంది, 9 అవుతుంది. సో వచ్చిన సమ్ము 9 తోని డివిజిబుల్ అవుతుందా లేదా, అంటే 9 మల్టిపుల్ లా కాదా అది చెక్ చేసుకోవాలి. సో 9 మల్టిపుల్, 9 1 9. సో ఇది ఆన్సర్ కరెక్టే. ఇప్పుడు 18 ఉంది. 18 ని 1 + 8 9. సో 9 ఇది కూడా కరెక్టే. ఇప్పుడు సి ఆప్షన్ ఉంది. 1 + 2 + 3 + 3, 1 + 2 3, 3 + 3 6, 6 + 3 9. సో ఇది కూడా ఆన్సరే. 2 + 3 + 7. సో 2 + 3 5, 5 + 7 12 అవుతుంది.
కాకపోతే 9 టేబుల్లో 12 రాదు, అంటే 12 ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 9. సో ఇది ఆన్సర్ కాదు. సో ఏబిసి ఆర్ ద ఆన్సర్స్. సో 9తో డివిజిబుల్ అంటే మల్టిపుల్ అవునా కాదా చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9 టేబుల్లో వస్తుందా రాదా అది చెక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 10 డివిజిబిలిటీ అండి. సో 10 డివిజిబిలిటీ చాలా ఈజీ ఉంటుంది. ఏ నెంబర్ అన్నా ఇవ్వండి, లాస్ట్ డిజిట్ 0 ఉందా లేదా అది ఒక్కటే చెక్ చేసుకోవాలి. సో ఏ ఆప్షన్ లో 120, సో లాస్ట్ డిజిట్ 0, సో ఇది ఆన్సర్. ఇప్పుడు బి ఉంది, బిలో లాస్ట్ డిజిట్ 6 ఉంది, సో ఇది నాట్ అనే ఆన్సర్. సో 1050 ఉంది, సో లాస్ట్ డిజిట్ 0 ఉంటే ఈ కంప్లీట్ ఇట్స్ ఏ మల్టిపుల్ ఆఫ్ 10. సో ఇప్పుడు 0 ఉంది, సో 1000 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 10 ఆర్ 10 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 1000. సో ఫ్యాక్టర్ కి మల్టిపుల్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాలి. సో 0 ఉంటే సరిపోతుంది లాస్ట్ కి. నెక్స్ట్ 11 అండి. సో 11 కూడా ఈజీ అని ఉంటుంది. ఏ సంఖ్యను 11 ద్వారా ఖచ్చితంగా భాగించవచ్చు. సో హౌ టు చెక్ 11 ఇస్ ద ఫ్యాక్టర్ ఆఫ్ గివెన్ నంబర్స్ ఆర్ 11 మల్టిపుల్స్. సో 2 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగవచ్చు ఒకటే కాన్సెప్ట్ మీద. సో 11 తోని డివిజిబుల్ అవ్వాలంటే సింపుల్ అండి. సపోజ్ ఇక్కడ 121 ఉంది ఫస్ట్ ఆప్షన్. సో ఇక్కడ ఆల్టర్నేట్ నంబర్స్ తీసుకోవాలి. ఆల్టర్నేట్స్ అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ నంబర్, ఇది సెకండ్ నంబర్, ఇది థర్డ్ నంబర్. సో 1 3 5 7 2 4 6 ఇలా యాడ్ చేసుకొని సబ్ట్రాక్ట్ చేసుకుంటే మనకు 0 ఆర్ 11 మల్టిపుల్స్ కావచ్చు, 0 ఆర్ 11 వచ్చినా అవి సరిపోతుంది, అంటే అది ఎగ్జాక్ట్ డివిజిబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ 121 ఉంది, 1 + 1, ఇంకొకటి 2 ఉంది ఇక్కడ. సో దీని యొక్క డిఫరెన్స్ ఏమవుతుంది? 1 + 1 అంటే 2 - 2 0. ఇంకొకటి ఇక్కడ చూడండి 120 1 2 3 2 1. సో నేను ఏం చేస్తాను 1 2 3 2 1. సో ఆల్టర్నేట్ నంబర్స్ 1 3 1 అండ్ 2 + 2 వీటిని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయండి. సో 1 + 3 + 1 ఏమవుతుంది 5. మనకు 1 + 3 + 1 ఏమవుతుంది ఇక్కడ 1 + 3 4 4 + 1 5 మైనస్ 2 + 2 4, ఇక్కడ 1 వస్తుంది. సో 1 మనకు 0 ఆర్ 11 వస్తేనే మనకు అది డివిజిబుల్ అవుతుంది, కాకపోతే ఇక్కడ 1 వచ్చింది, సో ఇది కాదు. ఇది ఆన్సర్. ఎందుకు 1 + 1 - 2 0. సో ఇది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది. ఎందుకు 11 10s 110, 11 11s 121. సో 121 ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్ 11. సో ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 145 చూద్దాం. 145. సో 1 + 5 ఎంత 6, 6 - 4 2. 0 అన్న 11 అన్న రావాలి, అంటే ఆర్ డివిజిబుల్ బై 11 అన్న రావాలి, కాకపోతే ఇది రాదు, ఇది కూడా తప్ప ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. సో 1 + 3 + 2 ఏమవుతుంది 1 + 3 4 4 + 2 6 మైనస్ 2 + 4 6 6 + 1 7. సో ఇది కూడా మనకు 0 ఆర్ 11 తోని డివిజిబుల్ అయ్యే నంబర్స్ వస్తలేవు, సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు 66 ఉంది. ఇప్పుడు నేను ఏం చేయమన్నా ఆల్టర్నేట్ నంబర్స్ 6 - 6 ఏమవుతుంది 0. సో 0 మనకేమన్నా ఇఫ్ ద డిఫరెన్స్ ఇస్ 0 ఆర్ డివిజిబుల్ బై 11 ద నంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 11. సో ఇచ్చిన నంబర్ కి ఆల్టర్నేట్ గా యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చిన నంబర్ 0 అన్న రావాలి, లేదంటే మల్టిపుల్ ఆఫ్ 11 వస్తే ఆ నంబర్ కంప్లీట్ నంబర్ డివిజిబుల్ అవుతుంది. సో ఆ విధంగా ఉంటుంది మనకు, ఆ విధంగా మనం చెక్ చేసుకోవాలి. సో ఇది 11 కి సంబంధించింది. సో 11 మనకి ఎక్కువ మటుకు ఎగ్జామ్స్ లో అడుగుతూ ఉంటారండి. సో ఇది ఇంపార్టెంట్. 11 జస్ట్ మనకు ఆల్టర్నేట్ నంబర్స్ యాడ్ చేసుకొని డిఫరెన్స్ చేస్తే 0 అన్న రావాలి, లేదంటే మల్టిపుల్ ఆఫ్ 11 వచ్చినా అది మనకి ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది. సో ఇప్పుడు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు కొన్ని ఎగ్జామ్స్ లో, మనకి డిసెట్ కావచ్చు, ఎడ్సెట్ కావచ్చు, ఐసెట్ కావచ్చు, ఇప్పుడు చెప్తాను. సో విచ్ నంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 3 4 5. సో క్వశ్చన్ వచ్చేసి ఏ సంఖ్యను 3 4 5 ఆర్ 3 4 5 ద్వారా ఖచ్చితంగా భాగించవచ్చు. సో దీని మీనింగ్ ఏంది? ఆ నంబర్ 3 4 5 ఫ్యాక్టర్స్ అయి ఉండాలి, ఆర్ 3 4 5 మల్టిపుల్ ఏది, కంబైన్డ్ గా మల్టిపుల్. సో అది ఇప్పుడు చెక్ చేద్దాం. సో ఇక్కడ చాలా మెథడ్స్ ఉంటాయండి, మీకు నచ్చిన మెథడ్ మీరైతే ఎంచుకోవచ్చు. ఫస్ట్ మెథడ్ వచ్చేసి మనకేమి ఇచ్చారు, విచ్ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 3 4 5. అంటే 3 తోని కావాలి, 4 తోని కావాలి, 5. నేను ఏం చేస్తాను 3 4s 12, 12 5s 60.
సో మల్టిప్లై చేయాలి, ఇచ్చిన నెంబర్స్ మల్టిప్లై చేస్తే 60. సో ఆన్సర్ అనేది పక్కా 60 మల్టిపుల్ అన్న అవ్వాలి, 60 అన్న అవ్వాలి. సో ఇది ఒక మెథడ్, ఈ విధంగానే చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి మనము ట్రయల్ అండ్ ఎర్రర్. సో ఇప్పుడు 60 ఉంది, వాళ్ళు ఏమన్నారు 3,4,5 ఎగ్జాక్ట్లీగా డివిజిబుల్ అవ్వాలి అంటే 3 ఫ్యాక్టర్ అయి ఉండాలి, 4 ఫ్యాక్టర్ అయి ఉండాలి, 5 ఫ్యాక్టర్ అయి ఉండాలి అంటే చెక్ చేసుకోవాలి. సో 3 ఈజ్ అ ఫ్యాక్టర్, కరెక్టే. 4 ఫ్యాక్టరా లేదా ఎట్లా చెక్ చేసుకోవాలి, లాస్ట్ 2 డిజిట్స్ 4 టేబుల్లో వస్తుంది, ఇది కూడా కరెక్టే. 5 తోని ఫ్యాక్టరా, ఎస్ 0 ఆర్ 5 ఉంది. సో ఇది ఆన్సర్ అవ్వచ్చు, విచ్ నెంబర్ ఈజ్ ఎగ్జాక్ట్ డివిజిబుల్. సో ఇది కరెక్టే. నెక్స్ట్ 3, 4, 5 50 ఆప్షన్ ఉంది. సో 3 టేబుల్లో పోతుందా లేదా చెక్ చేసుకోవాలి. సో 3 టేబుల్లో పోవాలంటే సమ్ అనేది 3 టేబుల్లో పోవాలి. 5 + 0 5, 3 టేబుల్లో 5 కాదు, ఆర్ 5 ఈజ్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3. సో ఇది ఆన్సర్ కాదు, మనం అన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 120 ఉంది, 120 3 తోని చెక్ చేసుకోవాలి. 2 + 1 3, సో 3 ఈజ్ ఏ 3 టేబుల్లో పోతుంది. సో ఇది కరెక్టే. నెక్స్ట్ 4 చెక్ చేసుకోవాలి, లాస్ట్ 2 డిజిట్స్ 4 5 20, ఇది కూడా కరెక్టే. 5 తోని చెక్ చేసుకోండి, 5 లాస్ట్ 0 ఆర్ 5 ఉంటే 5. సో ఇది కూడా ఆన్సరే. నెక్స్ట్ ఇప్పుడు 100 చెక్ చేసుకుందాం. సో 3 టేబుల్లో 100 పోదు, ఎందుకు 1 + 0 + 0 1 వస్తుంది. 3 ఆర్ 3 మల్టిపుల్స్ వస్తేనే మనకు ఆన్సర్ కరెక్ట్. సో ఇది కూడా తప్పు ఆన్సర్. సో ఆన్సర్స్ వచ్చేసి 60, 120. సో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అన్న వేసుకోవచ్చు, లేదు అంటే టెస్ట్ ఆఫ్ డిజిబిలిటీ ఆ మెథడ్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఏ మెథడ్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం ఎల్సిఎం కూడా వేసుకోవచ్చు అండి, ఎల్సిఎం ద్వారా కూడా వేసుకోవచ్చు. సో అది ఎల్సిఎం నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో ఇంకా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారంటే, ఇఫ్ ఏ నంబర్ 481 స్టార్, సో స్టార్ అంటే ఇక్కడ ఒక డిజిట్ ఉంటుంది, 324 ఈజ్ ఏ completely divisible by 3, then the smallest whole number in the place of star will be. సో ఇక్కడ నంబర్ ఏమి ఇచ్చారు, 481 స్టార్ 324 అనే సంఖ్య పూర్తిగా 3 చే భాగించబడితే స్టార్ స్థానంలో ఉన్న అతి చిన్న పూర్ణ సంఖ్య ఏది అడుగుతున్నారు. సో ఇక్కడ 481 స్టార్ 324 ఈజ్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 3 అన్నారు. సో టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ తెలిస్తే మనకి ఈజీగా అయిపోతుంది ఆన్సర్. సో ఇక్కడ ఏం చేయాలి, అన్ని నంబర్స్ యాడ్ చేయాలి, యాడ్ చేసిన తర్వాత 3 టేబుల్లో మనకు పోతుందా లేదా చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ 4 + 8 12, 12 + 1 13, 13 + 3 16, 16 + 2 18, 18 + 4 22, 22 ప్లస్ స్టార్, ఎందుకంటే ఇక్కడ స్టార్ నంబర్ మనకు తెలియదు, ఇది డివిజిబుల్ బై 3 అన్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చారు క్వశ్చన్, ఇఫ్ ఏ నంబర్ ఈస్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 3 దెన్ ద స్మాలెస్ట్ హోల్ నంబర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ విల్ బి. సో మనకు 22 తెలుసు ప్లస్ ఎక్స్, ఇది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవ్వాలంటే ఇప్పుడు మనకు 22. సో 22 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది మనకు 3 టేబుల్లో 21 24. సో 22 ఆల్రెడీ ఉంది, ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏం పెట్టాలి, 2 పెడితే 24 అవుతుంది, ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది. లేదు అంటే మనకు ఈ ఆప్షన్ వెరిఫికేషన్ కూడా వేసుకోవచ్చు. సపోజ్ 22 + 0/3, 22 + 1/3, 22 + 2/3, 22 + 4/3. సో ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవ్వాలి. 22/3 ఎగ్జాక్ట్ డివైడ్ చేయలేము, ఎందుకు 2 + 2 4, 3 టేబుల్లో 4 రాదు. సో ఇది ఆన్సర్ కాదు. ఇప్పుడు 22 + 1 23, 23 కూడా మల్టిపుల్ కాదు 3కి, ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇప్పుడు 22 + 2 ఏమైతుంది 24, 3 టేబుల్లో 24 వస్తుంది, ఇది ఆన్సర్ అవ్వచ్చు. నెక్స్ట్ 22 + 4 26/3, ఇది నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3, 26 ఇస్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3. సో ఆన్సర్ వచ్చేసి CA2. ఒక్కొక్కసారి మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ 26 వచ్చింది కదా, 20 ఇక్కడ 5 ఇస్తే, సపోజ్ ఆప్షన్ డిలో మనకు 4 కాకుండా 5 ఇస్తే ఇది కూడా ఆన్సర్ అవ్వచ్చు. కాకపోతే ఇక్కడ స్మాలెస్ట్ అంటున్నారు, స్మాలెస్ట్ 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఇక్కడ స్మాలెస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే నంబర్ మనకు 2 and 5 రెండు ఆన్సర్లు ఉన్నప్పుడు స్మాలెస్ట్ ఏమున్నది 2 ఆన్సర్, అంటే 2 నంబర్ పెడితే మనకు ఎగ్జాక్ట్గా డివైజబుల్ అవుతుంది. సో అలా కూడా క్వశ్చన్స్ అడగచ్చు. సో కొన్నిసార్లు మనం ఆప్షన్ వెరిఫికేషన్ చేసిన మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నారు, స్మాలెస్ట్ అడుగుతున్నారా, లార్జెస్ట్ అడుగుతున్నారా, హోల్ నంబర్ అడుగుతుర్రా, న్యాచురల్ నంబర్ అడుగుతుర్రా, ఈవెన్ నంబర్ అడుగుతుర్రా, అవన్నీ చెక్ చేసుకొని మీరైతే యాడ్ చేయాలి, అంటే ఆప్షన్ బట్టి చూసుకోవాలి. సో ఈ విధంగా కూడా మన క్వశ్చన్లు అడుగుతారు. సో లాస్ట్ క్వశ్చన్ అండి.
సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇఫ్ ద నంబర్ 42573 స్టార్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 72, దెన్ ద మినిమం వాల్యూ ఆఫ్ స్టార్ ఈజ్. సో ఈ సంఖ్య ఖచ్చితంగా 72 ద్వారా భాగించబడితే స్టార్ యొక్క కనిష్ట విలువ ఎంత అడుగుతున్నారు. సో మనకి ఏమి ఇచ్చారు, 42573 స్టార్. ఈ స్టార్ ప్లేస్ లో నంబర్ మనం కనుక్కోవాలి, ఆప్షన్స్ ఇచ్చారు. సో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 72 అన్నారు. సో 72ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 8 9s రాసుకోవచ్చు. 8 9s 72. సో దీని మీనింగ్ ఏంది, ఈ నంబర్ అనేది 8 టేబుల్లో పోతుంది, 9 టేబుల్లో పోతుంది, ఆర్ 8 ఈజ్ ఏ మల్టిపుల్ లైక్ ఫ్యాక్టర్, 9 ఈజ్ ఆల్సో ఫ్యాక్టర్. సో ఇప్పుడు ఏం చేయాలి, నాకు 8 కి సంబంధించిన టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ తెలుసు. ఏం చేయాలి, లాస్ట్ 3 డిజిట్స్ 8 తో మల్టిపుల్ అవ్వాలి. సో 7 3. సో ఇక్కడ నేను 4 పెడతా. సపోజ్ నేను ఆన్సర్ 4 అనుకుంటే 4 పెట్టి ఇది మనకు 8 టేబుల్లో పోతుందా లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ 7 3 5, ఇది మనకు 8 టేబుల్లో పోతుందా చెక్ చేసుకోవాలి. అన్ని చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, 9 టేబుల్లో కూడా పోతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఎందుకు, 72 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ లైక్ 72 ఫ్యాక్టర్స్ ఏంది, 8 9. 8 టేబుల్లో పోవాలి, 9 టేబుల్లో పోవాలి, అప్పుడే ఆన్సర్ మనకు కరెక్ట్ వస్తుంది. సో ఇప్పుడు నేను చెక్ చేస్తాను ఒక్కొక్కటి. 734. సో 734 అనేది మనకు 8 టేబుల్లో పోతుందా లేదా చెక్ చేసుకోవాలి. సో 8 10s 80. సో 8 9s 72. సో ఇక్కడ 14. సో 8 1s 8. సో ఇక్కడ ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ కాదు. సో ఫస్ట్ ఆప్షన్ తప్పు. సో నేను నెక్స్ట్ 735. సో 735 కూడా మనకు ఎగ్జాక్ట్లీ పోదు. సపోజ్ 736 పెడదాం. 736 పెడితే 736. సో 8 9s 72. ఇక్కడ 16. 8 2s 16. సో ఇక్కడ 0. సో నేను ఇక్కడ 7 నెక్స్ట్ నెంబర్స్ పోను, ఎందుకంటే మనకు ఆల్రెడీ మినిమం వాల్యూ అన్నారు. సో మినిమం 6 7 లో ఏది మినిమం 6. సో మళ్ళీ నేను 7 కి పోను. సో ఆన్సర్ ఈ 6. మళ్ళీ ఒక్కొక్కసారి ఆప్షన్లో కూడా 2 3 ఆప్షన్లు సేమ్ ఆన్సర్ అయ్యేటట్టు ఇస్తారు. అప్పుడు ఏం చేయాలి, 8 అయిపోయింది, 8 తర్వాత 9. సో 9 టేబుల్లో పోతుందా లేదా చెక్ చేసుకోవాలి. సో 8 వచ్చేసింది మనకు. సో నెక్స్ట్ 9 తో చెక్ చేస్తున్నా నేను. 4 2 5 7 3 6 ఇది ఆన్సర్. కాకపోతే మనం 9 టేబుల్లో పోతుందా లేదా చెక్ చేసుకోవాలి. సో 9 టేబుల్ టెస్ట్ ఆఫ్ డిజిబిలిటీ ఏంది, అన్ని నంబర్స్ డిజిట్స్ యాడ్ చేసి 9 టేబుల్లో పోతుందా లేదా చెక్ చేసుకోవాలి. సో 4 + 2 6, 6 + 5 11, 11 + 7 18, 18 + 3 21, 21 + 6 27. సో 9 3s 27. సో ఆన్సర్ వచ్చేసి 6. సో ఏ వాల్యూ మనకు ఈ స్టార్ ప్లేస్ లో పెడితే ఆ నంబర్ ఎగ్జాక్ట్ గా 72 తోని డివిజిబుల్ అవుతుంది. అంటే ఆ నంబర్ మనకు ఇచ్చిన నంబర్ 72 ఫ్యాక్టర్ అవ్వాలంటే స్టార్ ప్లేస్ లో ఏం పెట్టాలని క్వశ్చన్. కాకపోతే మనం 72 తోని డైరెక్ట్ గా చేయకుండా 72ని 8 9s పెట్టుకోవచ్చు. ఈ టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ తోని మనము చెక్ చేసుకోవచ్చు. సో సేమ్ విధంగా చాలా క్వశ్చన్స్ లో ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ 12 ఉంది. 12 తో డివిజిబుల్ అవ్వాలంటే మీరు 3 4s రాసుకోవచ్చు. సో 3 తో చెక్ చేసుకోండి, 4 తో చెక్ చేసుకోండి. సపోజ్ మీకు 15 అడిగారు, 15 అడిగితే 3 తో చెక్ చేయాలి, 5 తో చెక్ చేసుకోవాలి. సపోజ్ మీకు 18 అడిగారు, 18 అడిగితే 2 తో చెక్ చేసుకోవాలి, 9 తో చెక్ చేసుకోవాలి. సో ఇచ్చిన నంబర్ ని మనము 2 మల్టిపుల్స్ గా రాసుకోవాలి. 2 నంబర్స్ మల్టిపుల్ గా చెక్ చేసుకొని అది 2 ఫ్యాక్టర్ అవ్వాలి, 9 కూడా ఫ్యాక్టర్ అయితేనే అవి ఆన్సర్స్ మనకు అవుతాయి. సో ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. సో ఇది ఇంపార్టెంట్ టాపిక్, అంటే ఈ టాపిక్ మీద మనకు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో లాస్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఒక నంబర్ ఇచ్చారు 738 A6A ఈజ్ ఏ డివిజిబుల్ బై 11, దెన్ ద వాల్యూ ఆఫ్ A. ఒక నంబర్ ఇచ్చి 11 ను 11 చే భాగించగలిగితే ఏ విలువ. సో నేను ఆల్రెడీ చెప్పాను 738 A6A ఇది డివిజిబుల్ బై 11 అన్నారు. సో మనం ఏం చేయాలి, 7 + 8 8 + 6 ఏమవుతుంది, 7 + 8 15, 15 + 6 21. నెక్స్ట్ 3 + A + A. సో 2A + 3. సో వీటిని మైనస్ చేయాలి. సో మైనస్ చేస్తే 0 అన్న రావాలి, 11 మల్టిపుల్ అన్న రావాలి. సో 2A + 3 చేస్తాను నేను, మైనస్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఇంకోసారి క్లారిటీగా రాస్తాను, వీటి మైనస్
0 రావాలి. సో ఈ 21 ఈక్వల్ టు 2a మైనస్ 3. సో 2a ఈక్వల్ టు ఈ మైనస్ 3 అటు పోతే 24. a ఈక్వల్ టు 12. సో నేను ఇంకొకసారి వేస్తాను, ఒక్క నిమిషం. ఇప్పుడు 7, 3, 8a, 6a ఈజ్ డివిజిబుల్ బై 11. దెన్ ద వాల్యూ ఆఫ్ ఏ అడుగుతున్నారు, ఒక్క నిమిషం. సో ఇక్కడ ఆల్టర్నేట్ వాల్యూస్ ఏముంటుంది? 7 + 8 15. సో 15 + 6 21. నెక్స్ట్ ఇక్కడ 3 + a, a + a. సో 2a + 3. సో ఇక్కడ నేను మైనస్ వేసుకున్నారు, సో అక్కడ అందుకే ఇక్కడ మిస్టేక్ అయింది. సో 2a ఈక్వల్ టు 21 మైనస్ 3. సో ఇక్కడ 18 అవుతుంది. సో 2a వచ్చేసి 18. a ఈక్వల్ టు 18/2. సో a ఎంత? 9. సో ఆన్సర్ వచ్చేసి సి. సో ఏం లేదండి, 11 అనేది మనకు 11 మల్టిపుల్ అనేది చాలా ఎగ్జామ్స్ లో అడుగుతున్నారు. జస్ట్ మీరు ఆల్టర్నేట్ నంబర్స్ 7 + 8 + 6 ఈక్వల్ టు 3 + a + a ఈ విధంగా రాసుకోవాలి. మనకి ఏదన్నా రాని ఈక్వల్ గా చేసుకుంటే అది ఒక ఈక్వేషన్ లాగా ఫామ్ అవుతుంది. ఇది ఈక్వేషన్ లాగా ఫామ్ అవుతుంది. సో ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తే మనకు ఏ వస్తుంది. సో ఇక్కడ ఏ వాల్యూలో 9 పెడితే అది ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. సో మనకి ఏ వచ్చేసి 9. సో ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. ఈ 11 అడుగుతారు, అండ్ ఏదైతే పైన చెప్పానో ఇలా డైరెక్ట్ ఒక నంబర్ ఇచ్చి అది మల్టిపులా కాక, లేదంటే ఫ్యాక్టరా కాదా, అవి కూడా అడుగుతారు. ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి. సో మనకు టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీలో రూల్స్ తెలవాలి. రూల్స్ యొక్క అప్లికేషన్స్ అడుగుతారు. డైరెక్ట్ 2 డివిజిబిలిటీ, 3 డివిజిబిలిటీ, 11 డివిజిబిలిటీ అడగారు. సో ఈ విధంగా మనకు క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో వేరియస్ ఎగ్జామ్స్ లో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, అండ్ మిస్టేక్స్ ఉన్నా మీరు కింద మెన్షన్ చేయండి. సో దట్ అప్కమింగ్ వీడియోస్ లో ఇంకా డీటెయిల్ గా చెప్పడం జరుగుతుంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.